చట్టబద్ధత అని వచ్చిందా? బీసీ చట్టబద్ధత వచ్చిందా? మళ్ళీ దాన్ని ఎప్పుడు చేస్తాడు? టైం బాండ్ ఉందా దానికి ఏమన్నా? ఏది నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చాడా? పాస్టర్లకే మన పాస్టర్లకి ఎప్పుడో 1 year క్రితం ప్రామిస్ చేశాడండి పెద్ద ఎవరో కర్ణుడు, దానకిశోర్ కర్ణుడు. ఇప్పుడు ఇచ్చాడు 60,000 ఇచ్చాడు, ఒక్కొక్కడికి 60,000. ఎవడమ్మ సొమ్మని ఇచ్చాడు ఆ అకౌంట్లో డబ్బులు అయ్యి? మరి హిందువులకి ఎందుకు డబ్బులు ఇవ్వాలా? జెరూసలం యాత్రలకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? మక్కాలకి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఎవడమ్మన్నా డబ్బులు అయ్యి మరి హిందువులకు డబ్బులు ఇవ్వండి. మరి అందరు టెంపుల్కి వెళ్ళడానికి హిందూ టెంపుల్ అంటే 300-500 టికెట్లు పెట్టి 100 కోట్లు కొట్టేయండి. అక్కడ లైన్లో పెట్టి నరకయ్యతను చూపించండి. వీఐపీ దర్శనాలు, బొచ్చుల దర్శనాలు పెట్టి మమ్మల్ని జనాలను యథం చేసుకొని రోడ్డు మీద గంటలు నుంచోబెట్టండి రోజుల తరబడి. మీరు మాత్రం స్పెషల్గా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళి రండి, మీరు ఫోటోలు పోజులు ఇచ్చుకుంటారు. ఎక్కడ చూసినా మతం చూసినా అన్యాయమే బీసీలకి. ఎందులో చూసినా అన్యాయం అండి. ఏ ఒక్క దాంట్లో కూడా మనకు న్యాయం లేదండి. అక్కడ పాపం అన్నమాట. మనం అసలు బీసీలో పుట్టడాన్ని పాపలా కనబడి చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మనకి. మాట్లాడితే ఏదో